నమస్తే, నేను మీ సుష్మిత. ఇప్పుడు రచయిత్రి మంజీత కుమార్ రచించిన కుటుంబమే బలం అనే కథను విందాం. ఈ మధ్యకాలంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరిగిపోయాయి. ఉమ్మడి కుటుంబాలు అసలు కనిపించడమే తక్కువయ్యింది. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటూ కష్టసుఖాలను పంచుకుంటూ ఆనందంగా గడిపే రోజులే లేవిప్పుడు. ప్రతి ఒక్కరూ తమకంటూ ప్రైవసీ కావాలని కోరుకుంటున్నారు. ఫలితంగా పెళ్లైనవారు కానివారు కూడా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఈ కథ కూడా అలాంటి వారి గురించే. మరి చివరికి ఏం జరిగింది అన్నదే కథ. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారి అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళదాం. వరండాలో వాలు కుర్చీలో కూర్చొని వార్తాపత్రిక చదువుతున్నాడు సత్యనారాయణ. ఊళ్ళో పెద్ద ఉమ్మడి కుటుంబం. కరోనా రక్కసి వల్ల తల్లిదండ్రులు, అన్నయ్య కాలం చేశారు. సత్యనారాయణ ఇంట పాడి పంటలకు లోటు లేదు. ఆస్తిపాస్తులకు కొదవే లేదు. భార్య శోభ, 3 కూతుళ్ళు, 2 కొడుకులతో ఇల్లంతా ఎప్పుడూ సందడిగా ఉండేది. ఇక పండగొచ్చిందంటే చెప్పనే అక్కర్లేదు. బంధుమిత్రులు, పనివారు అందరూ కలిసి ఎంత లేదన్నా ఒక 50 మందైనా అయ్యేవారు. వారందరికీ భోజనాల వసతి వీరింట్లోనే. పెరడు కూడా చాలా పెద్దది. కొబ్బరి చెట్లు, వేప చెట్లు, మామిడి, సీతాఫలం, జామకాయలు, పనస చెట్లు ఉండేవి. ఇక పువ్వులకైతే కొదవే లేదు. ముద్ద మందారాలు, రెక్క మందారాలు, దాదాపు అన్ని రంగులవి వీరింట్లో పూచేవి. మల్లెలు, కనకాంబరాలు, చామంతి, బంతిపూల సువాసనలతో ఇల్లంతా గుబాళించేది. ఇవన్నీ ఒకెత్తైతే తీగలకు కాసే గుమ్మడికాయలు, వంకాయలు, చిక్కుడుకాయలు మరో ఎత్తు. టమాటాలు, వంకాయలు, మిరపకాయలు మొదలగు కూరగాయలతో పాటు ఆకుకూరలు కూడా పుష్కలంగా పండేవి. దీంతో వీరింటికొచ్చిన వారు వెళుతూ వెళుతూ పండ్లు, కూరగాయలను కూడా తమ వెంట తీసుకెళ్లేవారు. మరికొందరైతే అభిమానం కొద్దీ వీరికోసం విత్తనాలు, మొక్కలను తీసుకొస్తూ ఉండేవారు. అమ్మా చూడమ్మా, నాకు జాంకాయ ఇవ్వట్లేదు తమ్ముడు. అమ్మకు ఫిర్యాదు చేసింది సవిత
తమ్ముడు లక్ష్మణ్ గురించి. అమ్మా, అక్క ఇప్పటికి 2 జాంకాయలు తినేసిందమ్మా అంటూ చెప్పుకొచ్చాడు లక్ష్మణ్. దీంతో శోభమ్మ చాకు తీసుకువచ్చి జామకాయను ముక్కలుగా కోసి పిల్లలందరికీ సమానంగా పంచింది. పిల్లలు, మీరెప్పుడు గొడవ పడకూడదు, కలిసిమెలిసి ఉండాలి, సరేనా అంటూ మంచి మాటలు చెప్పింది. ఇదంతా వింటున్న సత్యనారాయణ సన్నగా నవ్వారు. ఏంటండి నవ్వొస్తోంది మీకు అంది శోభ భర్తను చూస్తూ. ఏం లేదోయ్, ఇప్పుడు పండ్ల కోసం, రేపు పంటల కోసం, వారసులన్నాక వాటాల కోసం గొడవలుండవంటావా అన్నాడు సత్యనారాయణ. ఏంటండి అంత మాట అనేశారు, మన పిల్లలలా కాదండి అని శోభ భర్తకు చెప్పింది. ఇంతలోనే శోభ సోదరుడు రవీంద్ర వీరింటికొచ్చాడు. వస్తూ వస్తూ పిల్లలకు మిఠాయిలు, ఆడుకునేందుకు బొమ్మలు తీసుకొచ్చాడు. హే, మావయ్యొచ్చాడు, మావయ్యొచ్చాడు. పిల్లలంతా పరుగు పరుగున వచ్చారు. ఎలా ఉన్నారా పిల్లలు, ఇవిగోండి మిఠాయిలు, పోట్లాడుకోకుండా సమానంగా పంచుకోండి, సరేనా? ఈ ఆట బొమ్మలు కూడా తీసుకోండి అంటూ వారికి సంచిని అందించాడు. చెల్లెమ్మా, ఇదిగో మీ మరదలి పంపింది, ఇవేవో కొత్త రకం పువ్వులు విత్తనాలట, మరేమో అవి తెల్ల వంకాయ విత్తనాలట, తీసుకోమ్మా అంటూ ఆమె చేతిలో విత్తనాల మూటను పెట్టాడు. మరి నాకేం తేలేదబ్బా మరిది ఆటబట్టించాడు సత్యనారాయణ రవీంద్రని. బావా, నీకోసం నేనే వచ్చానుగా అంటూ నవ్వాడు రవీంద్ర. అందరూ నవ్వుకుంటూ అన్ని విశేషాలు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఈలోగా భోజనాలకు వేళయింది. పిల్లలు, రండి భోజనం చేద్దాం అని పిలిచింది శోభ ఆడుకుంటున్న పిల్లలను. వస్తున్నాం అంటూ పిల్లలు పరుగు పరుగున వచ్చారు. చేతులు కాళ్ళు కడుక్కొని ఒక వరుస క్రమంలో కూర్చున్నారు. అందరూ భోజనాలు చేస్తుండగా రవీంద్ర ఈ కుటుంబాన్ని రెప్పవేయకుండా చూడసాగాడు. ఏంటన్నయ్య అలా చూస్తున్నావ్ అని అడిగింది శోభ. వీళ్లను చూస్తే మన చిన్నప్పటి ఉమ్మడి కుటుంబమే గుర్తుకొస్తుందమ్మా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. పిల్లలను భలే బుద్ధిగా పెంచుతున్నారమ్మా మీరు. అందరూ కలిసి భోజనం చేయడం చాలా మంచి పద్ధతి. పిల్లలు కూడా ఎంత ముచ్చటగా ఉన్నారు. అరే పిల్లలు, ఇప్పుడే కాదు, పెద్దయ్యాక కూడా మీరు ఇలానే కలిసే ఉండాలి, సరేనా అన్నాడు రవీంద్ర భవిష్యత్తులో వీళ్ళు ఎలా మారతారో అన్న బెంగతో. అదేంటన్నయ్యా, నువ్వు అదే మాట అంటున్నావు? మీ బావకు కూడా అదే అనుమానం వచ్చింది పొద్దున అంటూ ముక్కున వేలేసుకుంది శోభ. రోజులు గతంలాగా లేవు తల్లి, ఇప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థే లేదు బాధపడ్డాడు రవీంద్ర. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. సర్లే, తినే సమయంలో అవన్నీ ఎందుకు, సరదాగా ఏదన్నా మాట్లాడు అంది శోభ మాట మారుస్తూ. అన్నయ్య ఎందుకో ముభావంగా ఉన్నాడని ఆమెకు అర్థమయ్యింది. పిల్లలంతా భోజనాలు చేసి పడుకోవడానికి లోపలికి వెళ్ళిపోయారు. శోభ వచ్చి అన్నయ్య దగ్గర కూర్చుంది. ఏంటన్నయ్య, మళ్ళీ వదిన వేరుకాపురం అంటోందా అని అడిగింది. నీకు తెలుసు కదా, అమ్మకు ఆమెకు ఒక్క క్షణం పడ్డం లేదు. ఎప్పుడు ఏదో గొడవ, ఇంట్లో ప్రశాంతత కరువైందనుకో. అలా అని అమ్మను వదిలి వేరుకాపురం పెడితే ఒంటరిగా అమ్మ ఎలా ఉంటుంది చెప్పు. అసలే అమ్మ ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన మనిషి. నా అన్నవారు లేకుండా ఉండగలదా? నాకదే దిగులుగా ఉంది అన్నాడు రవీంద్ర. అసలు వదిన సమస్య ఏంటన్నయ్యా? ఆరా తీసింది శోభమ్మ. ఏముందమ్మా, ఇద్దరికీ పెత్తనం కావాలి, నాపైన ఇంటిపైన. ఒకరి మాట ఒకరు వినరు, గౌరవించుకోరు. ఒకరు తలంటే మరొకరు తోకంటారు.
ఇద్దరితో వేగలేకపోతున్నాను. అందుకే ప్రశాంతంగా ఉంటుందని నీ దగ్గరికి ఇలా వచ్చాను అన్నాడు రవీంద్ర. నేను మీ ఇంటి విషయాల్లో తలదూరుస్తున్నాను అనుకోకురా బామ్మర్ది. నీ భార్య చెప్పినట్టే కొన్ని రోజులు వేరు కాపురం పెట్టు. ఆమెకే తెలిసొస్తుంది ఇంట్లో పెద్దవాళ్లు లేకపోతే ఎలా ఉంటుందో అన్నాడు సత్యనారాయణ. ఏమో నాకేం తోచడం లేదు బావా అన్నాడు రవీంద్ర. అలా మాట్లాడుకుంటూ వాళ్ళు నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు ఉదయం అల్పాహారం భుజించాక రవీంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. పాపం అన్నయ్య ఇద్దరి మధ్య చాలా అవస్థలు పడుతున్నాడు. కొన్ని రోజులు అమ్మనిక్కడికి తీసుకొస్తాను, ఏమంటారు అంది శోభ. మంచి నిర్ణయం, అలాగే కాని అన్నాడు సత్యనారాయణ. మరుసటి రోజు శోభ సత్యనారాయణ రవీంద్ర ఇంటికి వెళ్లారు. మంచి చెడ్డలు మాట్లాడుకున్నాక వారు వచ్చిన విషయం చెప్పారు. అమ్మా, కొన్ని రోజులు నువ్వు మా ఇంట్లో ఉండు. పిల్లలు కూడా అమ్మమ్మ కావాలని అడుగుతున్నారు అంది శోభ. నేనా? అల్లుడింట్లో ఉండటమా? వద్దమ్మా, బాగోదు అని మొహమాట పడింది శోభ తల్లి సత్యమ్మ. కాని సత్యనారాయణ బలవంతం చేయడంతో వారితో పాటు వారింటికి వెళ్లేందుకు సిద్ధపడింది. అలా సత్యమ్మను తీసుకుని ఇంటికి వచ్చారు సత్యనారాయణ, శోభ. అమ్మమ్మను చూడగానే పిల్లలు చాలా సంతోషపడిపోయారు. అమ్మమ్మకు వారి బొమ్మలు చూపించడంలో మునిగిపోయారు. అరే, అమ్మమ్మను కాసేపు విశ్రాంతి తీసుకొనివ్వండర్రా అంది శోభ. కాని పిల్లలు మాట వింటేగా అమ్మమ్మకు అన్నీ అదే రోజు చూపించాలన్న ఆతృత. సాయంత్రం అందరూ పిల్లలను పెరట్లో కూర్చోబెట్టుకొని కథలు చెప్పసాగింది సత్యమ్మ. వారికి గోరుముద్దలు తినిపిస్తూ వారి మాటలు వినసాగింది. వస్తూ వస్తూ పిల్లల కోసం తీసుకొచ్చిన వెన్న, జున్నును పిల్లలకు ప్రేమగా తినిపించింది. అమ్మమ్మ, నువ్వెప్పటికీ ఇక్కడే ఉండిపో, మాకిలా బాగుంది అంది సవిత. అవునమ్మమ్మ, మాకు జడలేస్తావు, అన్నం తినిపిస్తావు, కథలు చెప్తావు, ఇక్కడే ఉండు అంది మరో మనవరాలు. సరే సరే, ముందు తిని పడుకోండి, రేపు బడికి వెళ్ళాలి కదా అంటూ పిల్లలను పడుకోబెట్టింది సత్యమ్మ. పిల్లలంతా పడుకోగాని కూతురు వచ్చి పక్కన కూర్చుంది. అమ్మా, నీకిక్కడ బాగానే ఉందా అని అడిగింది శోభ. బాగుంది గాని అల్లుడిల్లు కదా, కొడుకిల్లులా స్వతంత్రంగా లేదు అంది నవ్వుతూ సత్యమ్మ. అమ్మా, నీకో విషయం చెప్పనా? నా పెళ్ళైన కొత్తలో నీకు గుర్తుండే ఉంటుంది, మాది ఉమ్మడి కుటుంబం. అత్తయ్య, మామయ్య, బావగారు, మేము, పిల్లలం. ఇల్లంతా ఎలా ఉండేదో. మా అత్తగారి మాట తీరు ఎలా ఉండేదో తెలిసిందే. కొత్తలో నాకు తెలియక ఆమె ఏమన్నా కూడా వెంటనే ఏడ్చేసేదాన్ని. పుట్టింటికి వెళ్ళిపోతానని మా ఆయన దగ్గర మారం చేసేదాన్ని చిన్నపిల్లల. తరువాత మా మామగారు, బావగారు, మా వారు మా అత్తగారి మనస్తత్వం గురించి చెప్పారు. ఆమె మాట కటువే అయినా మనసు వెన్న అని తరువాత అంటే 2 పిల్లలు పుట్టాక తెలిసింది. నాకు నెలలు నిండినప్పుడు మా అత్తయ్య ఒక్క పని కూడా నాతో చేయించేవారు కాదు. నాకు ఏం తినాలనిపించినా చిటికెలో చేసేవారు. ఒకవేళ ఆవిడకు చేతగాకపోతే ఎవరినైనా హుటాహుటిన పిలిపించి నాకు చేయించి పెట్టమనేవారు. మా అత్తయ్య, మామయ్య, బావగారు లేకుంటే 5 పిల్లలను నేను ఇంత బుద్ధిగా ఎలా పెంచేదాన్నో ఏమోనమ్మా, తలుచుకుంటే బాబోయ్ అనిపిస్తోంది అంది నిట్టూరుస్తూ శోభ. నిజమే, మీ అత్తయ్య మాటలు మేకుతోటలు అంది సత్యమ్మ ఆమెను గుర్తు చేసుకుంటూ. ఇప్పుడిదంతా నీకెందుకు చెబుతున్నానో తెలుసా అమ్మా? నేనిప్పటికీ మా అత్తయ్యను ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే అది ఆమె నాకు చేసిన మంచి వల్లనే. ఒక మనిషి లేనప్పుడు కూడా వారిని మరొకరు తలుచుకుంటున్నారంటే కారణం వారు చేసే మంచి పనులే. నీక్కూడా అలా అందరి మదిలో స్థానం సంపాదించాలని లేదా? సూటిగా అడిగింది శోభ. ఇప్పుడేమైందని ఇదంతా నాకు చెబుతున్నావు? అనుమానంగా అడిగింది సత్యమ్మ. అమ్మా, ఇదంతా కాదుగాని వదినతో నీకొచ్చిన సమస్య ఏమిటి? సూటిగా ప్రశ్నించింది శోభ. ఓ, మీ అన్నయ్య మొన్నొచ్చి అంతా చెప్పాడన్నమాట. మూతి తిప్పింది సత్యమ్మ కోపంగా. అన్నయ్య స్వయంగా ఏమీ చెప్పలేదు. అన్నయ్య బాధను గమనించి నేనే ఏమైందని గుచ్చిగుచ్చి అడిగాను. అసలు వదినకు నీకు ఎందుకు గొడవ అవుతోంది? అడిగింది శోభ.
నా మాట వినదు. ఆమె పెత్తనమే సాగాలంటుంది. నా కొడుకును కూడా తిట్టొద్దంటుంది. నాకు కోపం రాదా ఏంటి? అంది సత్యమ్మ. నీ మాటలు వింటుంటే మా అత్తగారే గుర్తొస్తున్నారమ్మా. ఆవిడ కూడా అందరితో ఇలాగే చెప్పేవారట మొదట్లో. తరువాత నా పనితనంతో మంచితనంతో ఆవిడ్ను మార్చుకున్నాను. ఆమెకు నచ్చినట్టు నేను నడుచుకున్నాను. ఒకరికొకరం సర్దుకుపోయాం. ఆ తరువాత మా ఉమ్మడి కుటుంబం ఎంత సాఫీగా సాగిందో నీకు తెలియంది కాదు. కరోనా రక్కసి మా అత్తయ్య, మామయ్య, బావగారిని బలి తీసుకుందే గాని లేకుంటే ఎంత సంతోషంగా ఉండేవారిమో. శోభ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాని మీ వదిన అలా కాదు. ఒక కూర వండమంటే మరో కూర వండుతుంది. నేను వద్దన్నది చేస్తుంది అంది కోపంగా సత్యమ్మ. అసలు నువ్వెందుకు కూరలు పట్టించుకోవాలమ్మా? వదినకు నచ్చిందే వండుకొని. ఇంకా కూరగాయల దగ్గర్నుంచి ప్రతీదీ నువ్వు పట్టించుకోవాలా? కోప్పడింది శోభ. పిల్లలకు చిరుతిళ్ళు పెడుతుంటే వద్దని వారిస్తుంది. నా కొడుకును నేను తిడుతుంటే మందలిస్తుంది చెప్పసాగింది సత్యమ్మ. అమ్మా, మోతాదుకు మించి పెట్టవద్దని వదిన చెప్పుంటుందమ్మా. ఎంతైనా తమ పిల్లల గురించి తల్లులే కదా ఎక్కువగా ఆలోచిస్తారు. ఇక అన్నయ్యను తిట్టినప్పుడు నిన్ను మందలిస్తుందని అన్నావు, అవునా? అదెందుకు ఆలోచించావా? పిల్లల ముందే వారి తండ్రిని తిడితే అన్నయ్యకు ఎంత నామోషిగా ఉంటుంది. రేపటి రోజున ఆ పిల్లలు వారి తండ్రి మాట వింటారా చెప్పు? అందుకే వదిన పిల్లల ముందు, తన ముందు అన్నయ్యను ఏమనద్దని అని ఉంటుంది. ఒకవేళ అన్నయ్యను నువ్వేమన్నా తిట్టాలనుకున్నా నీకా సంపూర్ణ హక్కుంది. నీ గదిలోకి పిలిచి మందలించు, అంతేగాని అందరి ముందు కాదు అంటూ వివరించింది శోభ. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఇప్పుడిలా నా క్లాసు పీకమని మీ వదిన చెప్పిందా? అందుకేనా నన్నిక్కడికి తీసుకొచ్చావు? కోపంగా అంది సత్యమ్మ. అమ్మా, ఎన్నో తరాల నుంచి మనందరివి ఉమ్మడి కుటుంబాలు. వాటిని విచ్ఛిన్నం కాకుండా చూసుకోవడం మనందరి బాధ్యత. నువ్వు కూడా ఉమ్మడి కుటుంబం నుంచే వచ్చావు, గుర్తులేదా? మీ అత్తగారింట్లో 14 మంది ఉండేవారని, పెద్ద పెద్ద గుండిగల్లో వంటలు చేసేవారని నువ్వెప్పుడూ చెబుతూ ఉండేదానివి. కాని ఏనాడూ మీలో పొరపచ్చాలు రాలేదని, పెద్దలు ఆ విధంగా ఇంటిని చక్కదిద్దేవారని అనేదానివి. మరి మనింటికి నువ్వే కదమ్మా పెద్ద దిక్కు. నువ్వెందుకు చీటికీ మాటికి వదిన వెంట పడుతున్నావు అని అడిగింది శోభ. నా తప్పెక్కడుందో నాకు అర్థమైంది. ఇకపై జాగ్రత్తగా ఉంటాను. నా వల్ల మన ఉమ్మడి కుటుంబం నాశనం కాకూడదు. నేను మారతాను అంది సత్యమ్మ. తప్పంతా నీదేనని నేను అండం లేదమ్మా. వదినతో కూడా మాట్లాడతానులే. తన మనసులో ఏముందో మరి ఆలోచిస్తూ అంది శోభ. అంటే వదినకు ఉమ్మడి కుటుంబం ఇష్టం లేదా? అనుమానంగా అడిగింది సత్యమ్మ. ఈ మధ్య చాలామందికి న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టమమ్మా. అంటే భర్త, పిల్లలు, భార్య అంతే. ఇలా అత్తలు, మామలు, ఆడపడుచులు, బావలు, మరుదులు, వారి భార్యలు, పిల్లలు, ఇలా అందరూ ఒకే చోట ఉండడం వారికి నచ్చడం లేదు. ఇక వృద్ధాశ్రమాలు ఎలా పుట్టుకొస్తున్నాయో చూశావు కదా. ఎందుకంటావు? అభిప్రాయ భేదాల వల్ల. అందుకే ఎవరి పరిధిలో వారుండాలి. లేకుంటే ఇదిగో ఇలాంటి సమస్యలే వస్తాయి. మనింట్లో ఎంతమంది ఉండేవారమమ్మా? నాన్నమ్మ, తాతయ్య, బాబాయిలు, నాన్న, నువ్వు, మేమిద్దరం. బాబాయిల పిల్లలు, పిన్నులు, ఎంత బాగా కలిసిపోయేవాళ్ళం. తాతయ్య, నాన్నమ్మ పెద్దరికం వల్ల పెద్దగా మన ఇంట్లో గొడవలైనట్టు నాకు జ్ఞాపకమే లేదు. కారు ప్రమాదంలో పెద్ద బాబాయ్ కుటుంబం మరణించడం మనకు పెద్ద షాక్. ఆ తరువాత చిన్న బాబాయ్ కుటుంబం అమెరికాకు వెళ్ళిపోయింది.
మనమే ఉండేవాళ్ళం. తాతయ్య నానమ్మలు ఎంత డీలా పడిపోయారప్పుడు. వాళ్ళు పోయాక నాన్న వాళ్ళందరినీ తలుచుకొని రోజంటూ ఉందా? ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఎలా గడిపామో గుర్తు చేసుకోకుండా పూట గడిచిందా? అందుకే ఉమ్మడి కుటుంబం ఉన్న సంబంధమే చూసి నాకు పెళ్లి చేశారు. ఆ తరువాత అన్నయ్య పెళ్ళి. కాని అన్నయ్య పెళ్ళైన నెలకే నాన్న కాలం చేశారు. ఇదంతా తలుచుకుంటే మనసు బరువెక్కుతోంది. శోభ కాఫీ కలుపుకు తీసుకొచ్చింది. సత్యమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. కూతురు ఇచ్చిన కాఫీ తాగుతూ మౌనంగా ఆలోచనలో పడింది. తను కోడలుగా ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉందో తలుచుకుంది. తన కోడలు తలుపులో మెదిలింది. అమ్మాయి, రేపే నేను మా ఇంటికి వెళ్తాను. అల్లుడితో చెప్పమ్మా అంది సత్యమ్మ. వచ్చి 2 రోజులు కాలేదు, అప్పుడే వెళతావా? ఓ వారం రోజులు ఇక్కడే ఉండు. ఈలోగా అక్కడి పరిస్థితులు చక్కబడతాయి కూడా. వదినకు కూడా ఆలోచించుకునే సమయం దక్కాలిగా అంటూ శోభ కాఫీ కప్పులను తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది. మరుసటి రోజు ఉదయం రవీంద్ర భార్య పద్మ పిల్లలతో కలిసి చెల్లెల ఇంటికి వచ్చాడు. రా అన్నయ్య, రా వదినా. పిల్లలు, ఎవరొచ్చారో చూడండి అంటూ పిల్లలను పిలిచింది శోభ. మామయ్య పిల్లలను చూడగానే పిల్లలకు పండగలా అనిపించింది. అందరూ కలిసి ఆడుకోవడానికి పెరట్లోకి వెళ్లారు. ఎలా ఉన్నావు వదినా? అంది శోభ ముభావంగా ఉన్న వదినతో. అమ్మేది? అడిగాడు రవీంద్ర. పక్కనే గుడుంటే సవితను తీసుకుని వెళ్ళింది. కాసేపట్లో వస్తుందిలే. ఇంతకీ మీరేంటి ఇలా చెప్పపెట్టకుండా వచ్చారు? ఆశ్చర్యంగా అడిగింది శోభ. అమ్మని తీసుకువెళ్దామని వచ్చాం అన్నాడు రవీంద్ర. ఏంటి అప్పుడేనా? ఎందుకు అని అడిగింది శోభ. అత్త లేకపోతే కోడలికి తోచట్లేదట నవ్వుతూ అన్నాడు రవీంద్ర. అర్థం కానట్టు ముఖం పెట్టింది శోభ. నాకు పెళ్ళైనప్పటినుంచి అత్తయ్య నన్ను పిల్లలను కనిపెట్టుకొనున్నారు. నాకన్నా ఎక్కువగా పిల్లలకు ఏం కావాలో అత్తయ్యకే తెలుసు. అప్పుడప్పుడు ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చిన మాట వాస్తవమే. అయినా ఇంట్లో పెద్దవాళ్లు లేకపోతే ఇల్లు ఎంత అస్తవ్యస్తమవుతుందో నాకు అర్థమైంది. అందుకే అత్తయ్యను తీసుకువెళదామని వచ్చాం అంది తలదించుకొని పద్మ. తలదించుకునేంత పని నువ్వేమీ చేయలేదొదినా. ముందా తల పైకెత్తు. తప్పులు అందరూ చేస్తారు. అభిప్రాయ భేదాలు అందరికీ ఉంటాయి. ముఖ్యంగా అత్తాకోడళ్లకు ఇది మామూలే. ఇద్దరూ తమ మాట నిలబెట్టుకోవాలని అనుకుంటారు. మరీ ముఖ్యంగా కొడుకు తన మాట వినాలని, కాదు భర్త తన మాటే వినాలని మొదలవుతుంది కథ. ఇక్కడే మనం సంయమనం పాటించాలి. ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువనివ్వాలి అంది శోభ. అవునొదినా, నేను తప్పు చేశాను. అత్తయ్యను వృద్ధాశ్రమంలో చేర్పించమని పోరాను. ఉమ్మడి కుటుంబం వద్దని వాదించాను. కాని ఇప్పుడిప్పుడే నాకు తెలిసొచ్చింది ఉమ్మడి కుటుంబం విలువ, మీ అందరి గొప్పతనం అంటూ పద్మ శోభను వాటేసుకుంది. నీ ఒక్కదాని తప్పే ఉందనుకోకు. అమ్మ తప్పు కూడా ఉందిలే. నిన్ననే అమ్మతో మాట్లాడాను. ఆమెలో కూడా కాస్త మార్పొచ్చింది. ఇంటికి వెళతానని కలవరిస్తోంది. నేను కొన్ని రోజులు ఆగాకే వెళ్ళమని ఆపేశాను. కొన్ని రోజులు ఇద్దరూ దూరంగా ఉండండి. ఒకరి విలువ మరొకరికి తెలుస్తుంది. ఆ తర్వాత కూడా అభిప్రాయాలు కలవకపోయినా మరేదైనా అయినా ఏం చేయాలో ఆలోచిద్దాం అంటూ అన్నయ్య వైపు చూసింది శోభ. ఇక ఏ సమస్య ఉండదనే అనుకుంటున్నాను చెల్లి. ఎందుకంటే ఉమ్మడి కుటుంబ సాంప్రదాయం మన సంస్కృతిలోనే ఉంది. ఒంటరిగా ఉండడం సులభమే అనుకుంటాం, కానీ పెద్దల పర్యవేక్షణ, వారి సలహాలు సూచనలు లేకుండా జీవితాన్ని గడపడం కష్టం. నీకు గుర్తుందా? తాతయ్య సలహాలు, నాన్నమ్మ సూచనలు లేకుండా అమ్మా నాన్న ఏమీ చేసేవారు కాదు. ఎందుకంటే వారికి అనుభవం ఉంది. ఆ అనుభవమే మనలాంటి వారికి పాఠం, ముందుకు నడిపే సాధనం. ఈ జ్ఞానం బోధపడితే అంతా ఆనందమయమే అన్నాడు రవీంద్ర. అప్పుడే లోనికి వచ్చిన సత్యనారాయణ అందరూ అక్కడే ఉండడం చూసి పలకరించాడు. ఏంటి పండగలా ఉందే ఇల్లు, ఏంటి విశేషం అని అడిగాడు. నేను రావడమే పండగ బావా, నవ్వాడు రవీంద్ర. అది నిజమేలే, పిల్లలు కూడా వచ్చినట్టున్నారు. ఉండు, అందర్నీ బయటికి తీసుకెళ్ళి ఏదన్నా కొనిస్తాను. అరే పిల్లలు, అందరూ రండ్రా
దుకాణానికి వెళ్ళొద్దాం అంటూ పిలిచాడు సత్యనారాయణ. పిలవడమే తడవుగా పిల్లలంతా నాన్న, మామయ్య అంటూ ఒక్కచోట చేరారు. వారందరినీ బయటకు తీసుకెళ్ళి చాక్లెట్లు, ఐస్ క్రీంలు, బిస్కెట్లు, గాలిబుడగలు, బొమ్మలు కొనిచ్చాడు. అందరినీ ఇంటికి తీసుకొచ్చాడు. మామయ్యలు ఉంటే ఇదిగో పిల్లల అల్లరికి అంతే ఉండదు అంది శోభ. ఇంతలో సత్యమ్మ పెద్ద మనవరాలితో కలిసి ఇంటికి చేరుకుంది. ఇంట్లో కొడుకు కోడలను చూసి నివ్వెరపోయింది. అమ్మా, ఎలా ఉన్నావ్ అంటూ రవీంద్ర తల్లి పాదాలను మొక్కాడు. అతడి వెంటే అతడి భార్య పద్మ కూడా అత్తయ్య పాదాలకు నమస్కరించింది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఏమ్మా, ఎలా ఉన్నావ్? పిల్లలేరి అని అడిగింది సత్యమ్మ. పిల్లలంతా పరిగెత్తుకుంటూ వచ్చి సత్యనారాయణ కొనిచ్చిన బొమ్మలను, మిఠాయిలను ఆతృతగా ఆమెకు చూపారు. అరే, భలే ఉన్నాయే, సరే మీరెళ్ళి ఆడుకోండి అంది. పిల్లలు సరేనంటూ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. అత్తయ్య, పదండి మన ఇంటికి వెళదాం అంది పద్మ మరో మాటకు తావు లేకుండా. అవునమ్మా, నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది. ముఖ్యంగా నన్ను తిట్టేవారు లేక మనసు కోతిలా అల్లరి చేస్తోంది అన్నాడు నవ్వుతూ. నన్ను క్షమించమ్మా, నా పెత్తనమే నడవాలని అనుకున్నాను. నీ మాటలకు విలువివ్వలేదు. శోభ చెబితే నా తప్పులేంటో తెలిసొచ్చాయి అంటూ కోడలిని క్షమించమని అడిగింది సత్యమ్మ. అయ్యో అత్తయ్య, అంతంత మాటలు అనకండి. నన్ను కూడా మీరు క్షమించాలి. పెద్దవారని చూడకుండా మిమ్మల్ని బాధపెట్టాను. ఉమ్మడి కుటుంబం వద్దనుకున్నాను. నా తప్పులను మన్నించండి అంది పద్మ. మీ అందరికీ ఓ విషయం చెప్పనా? మీ ఇద్దరికీ రవీంద్రపై వల్లమాలిన ప్రేమ. ఆ ప్రేమను ఇద్దరూ వ్యక్తీకరించేందుకు చేసిన ప్రయత్నమే ఇలా బెడిసికొట్టింది. కాబట్టి తప్పంతా రవీంద్రదే అంటూ ఏడిపించాడు సత్యనారాయణ. చాలేండి మీరు, భర్తను గిల్లింది శోభ. ఈ శుభ సందర్భాన అందరం కలిసి 2-3 రోజులు ఇక్కడే కలిసుందాం, ఏమంటారు అని అడిగాడు సత్యనారాయణ. అవునన్నయ్య, భలే బాగుంటుంది అంది శోభ. ఏమంటారు మీరిద్దరూ అని అడిగాడు రవీంద్ర భార్య తల్లి వైపు చూస్తూ. కోడలు ఏమంటే అదే అంది తల్లి. అత్తయ్య, అంతా మీ ఇష్టం అంది కోడలు. అందరూ నవ్వుతూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇదే మా అందరికీ కావాల్సింది అన్నాడు సత్యనారాయణ రవీంద్రని చూస్తూ. అంతేగా అంతేగా అని సినిమా డైలాగ్ కొట్టాడు రవీంద్ర. అమ్మా, పద్మ, మీరిద్దరూ కలిసుంటే మొట్టమొదట ఆనందించేది నేనే. మీరిద్దరూ గొడవ పడితే మొట్టమొదట బాధపడేది కూడా నేనే. అందుకే నా కోసమైనా ఇకపై ఇలా ఉండడానికి ప్రయత్నించండి ప్లీజ్ అంటూ ప్రాధేయపడినట్టు నటించాడు. సర్లేరా, మేం మారాం, చాలే నీ యాక్టింగులు అంది సత్యమ్మ. పద్మ కూడా నవ్వందుకుంది. ఇంతలో పిల్లలందరూ ఆకలి ఆకలి అనడంతో శోభ, పద్మ వంటింట్లోకి వెళ్లారు. రవీంద్ర, సత్యనారాయణ పెరట్లో కూర్చొని పిల్లలతో ఆటలాడసాగారు. అందరినీ అలా చూస్తూ ఆనందపరవశురాలయ్యింది సత్యమ్మ. ఇంతకంటే ఆమెకు కావాల్సింది ఏముంది? పిల్లలంతా కలిసుంటే ఆనందమే కదా. విన్నారుగా ఈ కథను? మనం మనుషులం, సంఘజీవులం. ఒంటరిగా ఉండలేం. కుటుంబమే మనకు 1000 ఏనుగుల బలం. పోట్లాడినా, మాటకు మాట అనుకున్నా చివరికి కుటుంబంతో మనం సులభంగా కలిసిపోతాం. కలిసిపోవాలి కూడా. ఎందుకంటే కుటుంబం లేకుంటే మనం లేము. ఏ సమస్య వచ్చినా
పరిష్కరించుకునేందుకు కుటుంబ సభ్యులనే సలహాలు అడుగుతాం. మన సంతోషాన్ని కూడా మొట్టమొదట పంచుకునేది కుటుంబ సభ్యులతోనే. అందుకే కుటుంబాన్నెప్పుడూ చులకనగా చూడకూడదు. మనస్పర్ధలు వచ్చినా వెంటనే మనసు విప్పి మాట్లాడుకుని వాటి నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడాలి. ఇక సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.